స్టార్ట్ చేస్తా చేసి చూపిస్తా గెలిస్తేనే విశాఖపట్నం ఎంపీగా గాజువాక ఎమ్మెల్యేగా కొండ గుర్తు ఏదది కొండ తీసేశారు హెలికాప్టర్ దొంగలు గజ దొంగలు మోదీకి నిద్ర పట్టడంలా ఇదిగో ఇదిగో కొండనిచ్చారు ఫ్యాన్ ద్వారా ప్రాణాలు పోయాయి లక్షల మందికి ఉరేసుకొని చచ్చారు సైకిల్ యాక్సిడెంట్లు అయ్యి లక్షల మంది చనిపోయారు కొండలో నీళ్ళు తాగిన వాళ్ళు జీవితం వచ్చేస్తుంది కనుక అన్ని గుర్తులు మర్చిపోండి కొండ గుర్తుకే ఓటేయండి మన సత్తా బీజేపీ బాబు జగన్ పవన్కి చూపిద్దాం ఒక్కొక్కరు 100,000 మందికి చెప్పండి మీరే ఇక్కడ కూర్చున్న మీడియా రిపోర్టర్సే మీరే హీరోస్ కండి మార్టిన్ లూథర్ కండి అంబేద్కర్లు కండి గాంధీలు కండి నాతో మీరు నిలబడారు నేను మీతో ఉన్నాను అంతే ఆంధ్రాని అమెరికా చేస్తాం విశాఖాన్ని వాషింగ్టన్ డీసీ చేస్తాం ప్రపంచంలో ఏ సిటీ లేని సిటీ చేసి 1 ఇయర్లో చూపిస్తా నా సత్తా ఏటో ఎవడు ఆపగలరు మంచి టైంలో ఆర్డర్ వచ్చింది అసలు నేను 3 సంవత్సరాల కిందటే ఫైల్ చేశా లేదు 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 మీరు క్వాలిఫైడ్ కాదన్నారు నేను అమెరికన్ సిటిజన్ అన్నారు అది కూడా నేను చెప్పా పాస్పోర్ట్ చూపించాను కోర్టులో నేను అమెరికన్ సిటిజన్ తర్వాత నా కోడలతో ఫైల్ చేయించా లేదు లేదు పవర్ ఆఫ్ అటర్నీ అది డిస్మిస్ చేశారు తర్వాత తెలుగుదేశం వాళ్ళు డిస్మిస్ చేయించారు లాస్ట్ ఇయర్ ఎక్కడ అన్యాయం March 14th ఆర్డరే కనిపించట్లేదు కోర్టులో మరి నిన్న ఆర్డర్ కనబడుతుందో లేదో మీడియా ఉండబట్టి రిపోర్ట్లు చేయబట్టి మీడియా రిపోర్టుల లోపల కూర్చోబట్టి నిర్వాసితులు కొంతమంది కూర్చోబట్టి సత్యం బయటకు వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ కొంచెం ఇమోషనల్ బాధ అయిదా ఆ భరత్ గాడు ఆ రమేష్ గాడు ఈడు ఆడి సొంత ఛానళ్ళు ఉన్నాయని డప్పు కొట్టుకుంటారా ఒక్కడైనా వచ్చాడు కోర్టుకి ఫైల్ చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళ నెంబర్లు ఏవో రావచ్చు జేడీ తమ్ముడు మాత్రం మాట నిలబెట్టుకున్నాడు అన్నా మీరే గెలుస్తారు స్టీల్ ప్లాంట్ ఆపుతారు నమ్మకం ఉంది నేను ఎంపీగా పోటీ చేయను నాకే మీ మద్దతు అన్నారు ఒకవేళ ఆయన ఇప్పుడు ఆ మాటలు చెప్తే ఆయన ఎక్కడుంటే అక్కడ వెళ్ళి క్యాంపెయిన్ చేస్తా లేకపోతే ఆయన కూడా ఓడిపోతాడు నా గెలుపు మాత్రం గ్యారంటీ ఇప్పుడు ప్రతి తెలివైన ఓటరు ఈ దొంగలు కావాలా బొత్స ఝాన్సీ ఏం చేస్తుంది నిలబడలేదు నిలబడితే కూర్చోలేదు కూర్చోంటే నడలేదు విజయనగరం అంతా దోచుకున్న ఝాన్సీ వైజాగ్లో మిగిలిన అన్ని దోచుకుంటుంది తప్ప ఏం చేస్తుంది వైసీపీ ఝాన్సీ ఆ భరత్ ఏమో 20 మీకు తెలుసు కదా 1,00,000 కోట్ల డ్రగ్గుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వాళ్ళ భార్యను పెట్టాడు పురంధేశ్వరి కొడుకు ఆ భరత్ చంద్రబాబు నాయుడు కొడుకు వీళ్ళందరూ డ్రగ్ కేసులో ఉన్నట్టు సిబిఐ చెప్పింది నేను కాదు వాళ్ళు కావాలా మీకు ఆ అందగాళ్ళు కావాలా ఆ కుల